భారత్ రంగంలోకి దిగితే తప్ప పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ పొందలేకపోయారు. మనం సాయం చేస్తే తప్ప దేశంగా నిలదొక్కుకోలేకపోయారు. ఇప్పుడు మనతో సమానంగా ఫీల్ అవుతూ మనపైనే గుడ్లురుముతున్నారు. మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామంటూ హద్దులు మీరుతున్నారు. ఆ వ్యాఖ్యలే భారత్ బంగ్లా మధ్య నిప్పు రాజేశాయి. ఆ నిప్పు ఎప్పుడైనా కార్చిచ్చుగా మారడం ఖాయమనేలా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. దౌత్య వివాదంగా మొదలైన రచ్చ ఎనీ టైం రియల్ వార్గా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య వివాదం షేక్ హసీనా అంశం అస్సలు కాదు. 7 సిస్టర్స్ పై ఉన్మాదుల కారుకూతలే. వాటినే టచ్ చేసి చూడమంటోంది మోడీ సర్కార్. ఇంతకు భారత్ బంగ్లాదేశ్ మధ్య అసలేం జరుగుతోంది? బంగ్లా మతోన్మాదులు ఏ ధైర్యంతో 7 సిస్టర్స్ ను భారత్ నుంచి వేరు చేస్తామంటున్నారు? ఈశాన్య రాష్ట్రాలను టచ్ చేస్తే ఇండియా రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుంది? లెట్స్ వాచ్. 7 సిస్టర్స్ కేర్ ఆఫ్ గా కవ్వింపులు వైల్డ్ గా రియాక్ట్ అయిన భారత్. బంగ్లాదేశ్ తో ఎనీ టైం వార్ అనేలా పరిస్థితులు. దౌత్యవేత్తకు సమన్లు. టార్గెట్ 7 సిస్టర్స్ టచ్ చేసి చూడమంటున్న మోడీ ప్రభుత్వం. (1971) తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛ కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయం. ఆ ఉద్యమాన్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ చేయని ప్రయత్నమంటూ లేదు. తమకు ఎదురు తిరిగిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించింది. కర్ఫ్యూల ముసుగులో అమాయకుల ప్రాణాలు తీశారు. ఆడబిడ్డల్ని కర్కశంగా చెరిచారు. ఆ దారుణాల్ని చూస్తూ ఊరుకోలేక చివరికి భారత్ రంగంలోకి దిగింది. ఆ ప్రాంతానికి స్వేచ్ఛ వాయువులు ఇచ్చింది. ఇది జరిగి 54 ఏళ్లు పూర్తయ్యాయి. ఇటీవలే విజయ్ దివస్ కూడా జరుపుకున్నాం. కానీ మతోన్మాదుల చేతికి చిక్కిన బంగ్లాదేశ్ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతోంది. మతోన్మాద ముక్కలో అన్నం పెట్టిన భారత్తోనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. పురుడు పోసిందే మనమని తెలిసి కూడా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. భారత్ తిరిగి కొడితే ఎలా ఉంటుందో తెలిసి కవ్వింపులకు దిగుతున్నారు. ఇటీవల 7 సిస్టర్స్ పై ఆ దేశ మతోన్మాద లీడర్ చేసింది అదే. ఇతడి పేరు హస్నత్ అబ్దుల్లా. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత. భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశాడు. ఈశాన్య రాష్ట్రాలైన 7 సిస్టర్స్ ని భారత్ నుంచి వేరు చేస్తామంటూ బోర్డర్ క్రాస్ చేశాడు. ఢాకాలో నిర్వహించిన ఒక నిరసన ర్యాలీలో ఆవేశంతో ఊగిపోయిన హస్నత్ అబ్దుల్లా భారత్కు వ్యతిరేకంగా ఉన్న శక్తులకు బంగ్లాదేశ్ ఆశ్రయమిస్తుందని, ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టేందుకు తాము సహకరిస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు. బంగ్లాదేశ్లో అస్థిరత ఏర్పడితే ఆ అగ్ని జ్వాలలు సరిహద్దులు దాటి భారత్కు కూడా వ్యాపిస్తాయని బెదిరింపులకు దిగాడు. దీనిపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అంతే తీవ్రంగా స్పందించారు. ఈశాన్య రాష్ట్రాలను టచ్ చేసి చూడమంటూ సవాలు విసిరారు. आप जानते हैं भारत एक बहुत बड़ा देश है, न्यूक्लियर नेशन है, 4th लार्जेस्ट इकोनॉमी इन द वर्ल्ड. सो भारत को बांग्लादेश कैसे ये कर पाएगा, ये तो सोचना भी गलत है. और ये लोगों को भी ये सिखा देना चाहिए कि भारत का ऊपर ऐसा सब व्यवहार करने से हम लोग चुप नहीं रहेंगे. 7 సిస్టర్స్ లో ఓ స్టేట్ కే సీఎం అయిన హిమంత బిశ్వ శర్మ వైల్డ్ రియాక్షనే ఇది. అబ్దుల్లా వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవి, ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు. భారత అణ్వస్త్ర శక్తి సామర్థ్యం కలిగిన దేశం. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గుర్తు చేస్తూ బంగ్లాదేశ్ ఇలాంటి ఆలోచనలు చేయడం కూడా అసాధ్యమన్నారు. ఆ తర్వాతే భారత విదేశాంగ శాఖ సీన్లోకొచ్చింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యవేత్త రియాజ్ హమీదుల్లాని తన కార్యాలయానికి తక్షణం రావాలంటూ ఆయనకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఆఫీస్కు వచ్చిన రియాజ్ పై మోడీ సర్కార్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ లో భద్రతా పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయని, భారత వ్యతిరేక పుకార్లు షికార్లు చేస్తున్నాయని, ఈ తప్పుడు కథనాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. బెదిరింపుల వంటి ఘటనలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, పత్రాలను మాతో పంచుకోవటం లేదని ఆయనతో కేంద్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోమని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కట్ చేస్తే బంగ్లాదేశ్లో మతోన్మాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి ఢాకాలో భారత హైకమిషన్ వద్ద రచ్చరచ్చ చేశారు.
ఢిల్లీలో బంగ్లాదేశ్ దౌత్యవేత్తకు వార్నింగ్ తర్వాత ఢాకాలో జరిగిన రచ్చే ఇది. ఢాకాలోని ఇండియన్ హైకమిషన్ ముట్టడించేందుకు వందల మంది ర్యాలీగా వచ్చారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేసిన వాటిని ధ్వంసం చేసుకుంటూ నిరసనకారులు ముందుకొచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జూలై ఐక్యత బ్యానర్ పట్టుకుని ఆందోళనకారులు నిరసన కొనసాగించారు. భారత్కు పారిపోయిన హసీనా ఇతర అగ్రనేతలు ఉన్నతాధికారుల్ని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాము భారత హైకమిషన్ పై దాడి చేయబోమని, కానీ పరోక్షంగా మా దేశంపై ఆధిపత్యం చెలాయించేందుకు యత్నిస్తే చూస్తూ ఊరుకోమంటూ రెచ్చిపోయారు. వెంటనే పరిస్థితులు అదుపు తప్పొచ్చనే అంచనాతో ముందస్తు చర్యగా ఢాకాలోని ఇండియా వీసా జారీ కేంద్రాన్ని మోడీ సర్కార్ మూసేసింది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్కులో ది ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ ఉంది. ఢాకాలోని అన్ని భారతీయ వీసా సేవా సెంటర్లకు ఇది సమీకృత కేంద్రంగా పనిచేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన వీసాల దరఖాస్తుల పరిశీలనను రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఐవీఏసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు లేదా ఉగ్రవాద శక్తుల కదలికలు ఉండొచ్చని అనుమానంతో అసోంలోని కాచర్ జిల్లా సరిహద్దుల్లో సర్కార్ నిషేధాజ్ఞలు విధించింది. అక్రమ రవాణా, సరిహద్దు దాటే కార్యకలాపాలను అరికట్టేందుకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అలా రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే భారత ఈశాన్య రాష్ట్రాలను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు, ఇదే ఆఖరిసారి కాబోదు. భారత్ బంగ్లా మధ్య సెవెన్ సిస్టర్స్ చిచ్చును పీక్స్కు చేర్చింది ఈ మ్యాపే. ఇంక్విలాబ్ మంచి నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ ఈ మ్యాప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భారత తూర్పు ఈశాన్య ప్రాంతాలను బంగ్లాదేశ్లో కలుపుతూ మ్యాప్ రూపొందించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఎంత జరిగినా దీనిపై యూనస్ ప్రభుత్వం స్పందించలేదు. భారత భూభాగాలను తమ భూభాగాలుగా చిత్రీకరించే దుస్సాహసం చేసిన కనింగ్ యూనస్ సర్కారు చూసి చూడనట్టు వ్యవహరించింది. ట్విస్ట్ ఏంటంటే ఇది జరిగి 24 గంటలు గడవక ముందే గుర్తు తెలియని వ్యక్తులు ఉస్మాన్ హాదీకి బుల్లెట్ దించేశారు. ఢాకాలోని రద్దీగా ఉండే పాల్టాన్ ప్రాంతంలో రిక్షాలో వెళుతున్న హాదీపై కాల్పులు జరిగాయి. మోటార్ సైకిల్పై వచ్చిన అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. హాదీని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అతడి తల, ఛాతీలో బుల్లెట్లు దిగాయి. ఈ ఘటన తర్వాత ఢాకాలోని మన దేశ రాయబారికి యూనస్ సర్కారు సమన్లిచ్చింది. ఉస్మాన్ పై కాల్పులు జరిపిన వ్యక్తి భారత్ పారిపోయారని, అతన్ని తమకు అప్పగించాలని కోరింది. ఆ తర్వాతే భారత్ బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. సెవెన్ సిస్టర్స్ పై మతోన్మాదుల కారుకూతలు తీవ్రమయ్యాయి. కానీ ఈసారి మాత్రం మోడీ సర్కారు చూస్తూ ఊరుకోమనే సంకేతాలు పంపుతోంది. వివరంగా చెప్పాలంటే భారత ఈశాన్య రాష్ట్రాల్ని టచ్ చేసే ధైర్యం కూడా చేయకుండా యూనస్ సర్కార్కు బుద్ధి చెప్పాలనుకుంటోంది. బంగ్లాదేశ్ ఇలాగే రెచ్చిపోతే దాడి చేయడం భారత్కు పెద్ద విషయమేం కాదు. అసలు ఏ విషయంలోనూ భారత్కు బంగ్లాదేశ్ సరిపోలదు. సైనిక శక్తిలో ప్రపంచంలోనే భారత్ 4వ స్థానంలో ఉంటే బంగ్లాదేశ్ 35వ స్థానంలో ఉంది. మన సైన్యంలో సుమారు 14.5 లక్షల మంది యాక్టివ్ సోల్జర్లుంటే బంగ్లాదేశ్లో 1.6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మన రక్షణ బడ్జెట్తో పోలిస్తే బంగ్లాదేశ్ది చిల్లరతో సమానం. ఆయుధాల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. యుద్ధ విమానాలు, ట్యాంకులు, నౌకలు, సబ్మెరైన్లు ఇలా ఎందులోనూ మనకు పోటీ కాదా దేశం. 1971లో 13 రోజుల్లోనే యుద్ధాన్ని ముగించిన చరిత్ర ఉన్న భారత్కు బంగ్లాదేశ్తో యుద్ధం అస్సలు మ్యాటరే కాదు. బంగ్లాదేశ్ 3 వైపులా భారత భూభాగంతోనే చుట్టుముట్టబడి ఉండడం భారత్కు పెద్ద వ్యూహాత్మక ప్రయోజనం కూడా. ఇవన్నీ ఆ దేశ పాలకులకు తెలుసు. మరి ఏ ధైర్యంతో మనతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం పాకిస్తాన్, చైనానే. ఆ రెండు దేశాల అండ చూసుకుని మతోన్మాద నేతలు రెచ్చిపోతున్నారు. యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్, చైనా రంగంలోకి దిగుతాయనే భ్రమల్లో ఉన్నారు. ఆ దుస్సాహసం చైనా చేయదు. పాకిస్తాన్ చేసినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. సో సెవెన్ సిస్టర్స్ ని టచ్ చేసి ధైర్యం చేస్తే భారత్ సాయంతో దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ భారత్లోని విలీనం కావలసి వస్తుంది.